హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, కిరణ్ రాయల్ ఒక మహిళను వేధించారు, లక్ష్మి అనే మహిళను వేధించిన కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. సార్, ఎవరైతే లక్ష్మి అనే మహిళ ఆరోపణలు చేసిందో ఆమెని రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే దీని అంతటికి కారణం పవన్ కళ్యాణ్ గారే ఈమెని అరెస్ట్ చేయించారన్న ఆరోపణలు, విమర్శలు ఆయన మీద కూడా వస్తున్నాయి. ఎందుకంటే కిరణ్ రాయల్ జనసేన వ్యక్తి, అతను కాపాడుకోవడానికి ఈమెను ఈ విధంగా చేశారని కూడా చెప్తున్నారు. సార్, మరి ఏం జరుగుతుంది ఇష్యూలో, మీరేం చెప్తారు సార్? కిరణ్ రాయల్ విషయంలో పవన్ కళ్యాణ్ ఘోరం అనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనకుండే ఈ లక్ష్మణ్ ఆవిడని అరెస్ట్ చేయించారు. యాక్చువల్గా బాధితురాలు ఆమె, విక్టిమ్ని అరెస్ట్ చేయించి అతన్ని ఏమి చేయకుండా ఓన్లీ విచారిస్తామని చెప్పేసి, పైగా ఉపదేశాలు కూడా పవన్ కళ్యాణ్ ఏమని, ఇది వ్యక్తిగతమైన విషయం, మీరు జోక్యం చేసుకోవద్దని. ఇది వ్యక్తిగతం ఎలాగవుతుంది? రెండోది, చట్టం తన పని తను చేసుకెళ్తుందంట. చట్టం తన పని తను చేసుకెళ్తుంది అనేది అంతకంటే బూతుమాట ఇంకొకటి లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు చాలాసార్లు చెప్పారు. అదే మరి చట్టం తన పని తను చేసుకెళ్తుందని వైసీపీలో జరిగే అక్రమాలకి ఇతను గమ్మున ఉండొచ్చు కదా, ఎందుకు గమ్మున ఉండలేదు? అప్పుడెందుకు ఉద్యమాలు చేశాడు? అప్పుడెందుకు వీధుల్లో కార్ల మీద ఎక్కి కూర్చొని వెళ్ళాడు? సో తన ప్రత్యర్థులు ఉన్నప్పుడేమో ఉద్యమాలు చేయడం, ఇంత సమస్యని భూతత్వంలో చూపించడం, అవన్నీ చేశాడు. ఇప్పుడేమో తన కార్యకర్తలు, తన నాయకులు ప్రజల మీద, స్త్రీల మీద దారుణంగా మాట్లాడుతూ దారుణంగా కామెంట్లు చేస్తుంటే పవన్ కళ్యాణ్, మరి మీ స్త్రీల ఆ ధర్మ పరిరక్షణలో స్త్రీలు లేరా? స్త్రీల మీద మీ వాడు కిరణ్ రాయల్ అంత దారుణంగా భాష మాట్లాడుతూ ఆ ఆడియోలంతా లీక్ అయితే, అతను పరాయి స్త్రీతో అఫైర్లు పెట్టుకొని నేను 100 మందితో పోతానని బండబూతులు మాట్లాడుతూ చేస్తే, అది ఆయనకి కళ్ళు, చెవులు, నోరు అన్నీ మూసుకున్నాడా పవన్ కళ్యాణ్ అని అందరూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఆ లక్ష్మిని రాజస్థాన్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం. ఇది మరీ సిల్లీగా ఉంది. ఆమె కంప్లైంట్ ఇవ్వగానే రాజస్థాన్ పోలీసులు వచ్చేసి, ఎప్పుడో చెక్ బౌన్స్ కేసు గుర్తొచ్చి వాళ్ళకి సడన్గా వచ్చారా? క్లియర్గా ఇది పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచే రాజస్థాన్ పోలీసుల్ని ఒత్తిడి చేయించి అరెస్ట్ చేయించినట్టుగా మనకి ఎవరికైనా అర్థమైపోతున్నారు. కామన్ సెన్స్, కొంచెం చిటికంత కామన్ సెన్స్ ఉన్నోడికి కూడా విషయం అర్థమైపోతుంది. ఎందుకంటే ఆమె బౌన్స్ చేసిందా, ఆమె ఆర్థిక మోసాలకు పాల్పడిందా అనేది పక్కన పెడదు. అలాంటి ఆవిడ ఆర్థిక మోసాలకు పాల్పడి ఉంటే నువ్వు ఎందుకు కాపాడినావు? నీకు ఆమె డబ్బులు ఇచ్చింది, డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆడియోలో అతను చెప్తున్నాడు. కానీ నువ్వు అప్పిచ్చావా అని అడుగుతున్నాడు. అప్పికపోతే ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆమె దగ్గర డబ్బులు? ఎవరైనా నీ దగ్గర నేను ₹1,00,00,000 తీసుకుంటే తీసుకున్నప్పుడు ఇది అప్పా, నువ్వు ఫ్రీగా నాకు ఎందుకు ఇస్తావని అడుగుతాం కదా ఎవరైనా. ఇతను అవన్నీ తీసుకొని ఇప్పుడు నువ్వు అప్పిచ్చావా అని అడుగుతున్నాడు ఎదురుగా. నీ దగ్గర ఉందా అని అడుగుతున్నాడు తప్ప నేను తీసుకోలేదు అనట్లేదు ఎక్కడ కూడా. అంటే అప్పు ఇచ్చినట్టుగా నువ్వు రాసుకోలేదు కాబట్టి నేను ఎగ్గొడుతున్నాను అనేది ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు. మరి ఇటువంటి కల్చర్ ని పెంచి పోషిస్తుండేది ఎవరు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం ఏంటంటే, తన అభిమానులందరూ లంపెన్ బ్యాచ్. అతని అభిమానులు ఎవడో కూడా కొంతవరకు చదువుకొని ఒక పొలిటికల్ అవగాహన ఉన్నోళ్ళు ఎవరూ లేరు. మొత్తం మ్యాక్సిమం లంపెన్ బ్యాచ్ వాడు, రౌడీ బ్యాచ్. అటాక్ చేస్తారు, దారుణంగా ట్రోల్ చేస్తారు. అలాంటి బ్యాచ్ అతనికి ఉన్నారు. వాళ్ళని ఎప్పుడు ఇప్పటి వరకు అతను కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ చేయలేదు వాళ్ళని. కనీసం పొలిటికల్ పార్టీ కదా నీది, పొలిటికల్ పార్టీగా ఉన్నప్పుడు ఇంత అన్రూల్గా ఉంటేనే తనకు పవర్ అని అతను నమ్ముతున్నాడు. ఎందుకంటే సినిమా హీరోల్లో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రాలో సినిమా హీరోలంతా అభిమానుల్ని కావాలని పెంచి పోషిస్తారు, తమకు ఒక శక్తిగా ఉండాలని. అంతేగాని వాళ్ళని ఆర్గనైజ్ చేయరు. నాకు తెలిసి ఒక కమల్ హాసన్ మాత్రమే తన అభిమానులందరినీ, మీరు నా కోసం ఏమీ చేయకండి, మీరు ప్రజలకు సేవ చేయండి, చారిటీ వర్క్ చేయండి అని అతను ఎన్జిఓ పెట్టించి ఆ ఎన్జిఓలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చి చేశాడు. ఆ పని ఎందుకు మన హీరోలు ఎవరు చేయరు? ఆ పని ఎందుకు పవన్ కళ్యాణ్ చేయడు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన అభిమానుల్ని, తన వాళ్ళని ఎందుకు కన్స్ట్రక్టివ్గా చేయడంటే, అతనికి ఇలాంటి ఒక అన్రూలీ బ్యాచే కావాలి. వాళ్ళు గోల్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఎడ్యుకేట్ అయితే ఇతన్ని పక్కన పెడతారో, ఇతన్ని కూడా ప్రశ్నిస్తారో అని భయం. ఒక మూఢంగా ఉండే అభిమానులు తానేం చెప్తే అది. అందుకనే కదా చాలాసార్లు మీరు నాగబాబు చెప్పేది ఏంటి, పవన్ కళ్యాణ్ దూకమంటే నేను దూకుతాను నిప్పుల్లో అంటాడు. నేనంటే అర్థం అభిమానులంతా దూకమని. ఎందుకు దూకాలి? డెమోక్రసీనా, లేకపోతే అతనేమన్నా నియంత్రణ? హిట్లర్ అతను? హిట్లర్ అంటే దూకేయండి అంటే చచ్చిపోతామని తెలిసి కూడా దూకేసేవాళ్ళు సైనికులు. కిరణ్ రాయల్లే ఉంటారు అన్ని చోట్ల. వాళ్ళకి పవర్ లేదు కాబట్టి ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు పవర్ వచ్చాక రెచ్చిపోయారు వాళ్ళు. కిరణ్ రాయల్ అదే కదా చెప్తున్నాడు, మా పవర్ రాని ఆగస్టు నుంచి నేను చూపిస్తా, ఎవడెవడు
పోతాడో చూపిస్తాను, ఒక్కొక్కడిని వేసేస్తానని చెప్తున్నాడు. మరి అంత దారుణంగా అతను ప్రజల మీద, స్త్రీల మీద మాట్లాడుతుంటే సరే అంతవరకు గమ్మున ఉన్నారా? లక్ష్మిని అరెస్ట్ చేయించడం అంటే ఇంకా దారుణం. ఆ, ఇది ఆ, వైసీపీ మీద వేసేస్తున్నారు. వైసీపీ చేసిందా? ఎవరైనా చేస్తారు. గతంలో మీరు ఉపయోగించుకోలేదా? మీరు దివ్యల మాధురి విషయం కావచ్చు, దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి కావచ్చు, అంతకుముందు అవంతి శ్రీనివాస్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, తర్వాత విజయసాయి రెడ్డి, శాంతి, ఇవన్నీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఉపయోగించుకోలేదా? అలాగే మీద వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు. విషయం అది కాదు, వాళ్ళు ఉపయోగించుకున్నారు కాబట్టి మీ వాడు సొద్దుపోసి అయిపోడు కదా. మీ వాడైతే క్లియర్గా తప్పు చేసినట్టు అందరికీ అర్థమైపోయింది. నిన్న కూడా ఒక విలేకరు తను అడుగుతున్నాడు, మా పక్కింటి ఆవిడ అంటూ పక్కింటి ఆవిడతో బెంగళూరు వెళ్ళి ఆమె నీకు ముద్దులు పెట్టి చైన్ గిఫ్ట్గా ఇస్తుందా పక్కింటి ఆవిడ నీకు? మరి మా పక్కింటి ఆవిడ ఊరు అలాగ మాకు ఇవ్వట్లేదే అని అతను అడుగుతుంటే నీళ్ళు నములుతున్నాడు ఇతను. సో పక్కింటి ఆవిడ నాకు సంబంధం లేదంటున్నాడు. ఆ వీడియో ఫేక్ అంటాడు మళ్ళీ. సో క్లియర్గా అతని మాటలు అవన్నీ కూడా వాస్తవమే, దాంట్లో ఏమీ ఫేక్ లేదు, అర్థమవుతుంది. అది మనకి మామూలుగా దానికేమీ ఫోరెన్సిక్ ల్యాబ్ అవసరం లేదు. మనకి టెక్నాలజీతో సంబంధం ఉన్నోళ్ళు ఏది ఫేక్ ఏది కాదని ఈజీగానే చెప్పేయగలరు. సో ఏఐతో నేను గత 5-6 ఏళ్ళ నుంచి ఏఐ వచ్చినప్పటి నుంచి వాడుతున్నాను. ఈ ఫేక్ వాయిస్లు ఇవన్నీ నాకు బాగా తెలుసు. అది క్లియర్గా అతని ఒరిజినల్ వాయిసే, అతనే చెప్తున్నాడు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ఏమో ఇది వ్యక్తిగత విషయం, మీరు జోక్యం చేసుకోవద్దని అంటున్నాడు. మరి వ్యక్తిగత నీది మాట్లాడితే నువ్వు మాట్లాడితే మాత్రం వ్యక్తిగత విషయం కాదు, నీ వాళ్ళ మీద మాట్లాడితే మాత్రం అది వ్యక్తిగత విషయం.